ఏం చేయాలి? పాయింట్ ఏంది మనది ఈరోజు? మనం పాపంతో పోరాడుట్లో మనం యేసుక్రీస్తు ప్రభుని చూసి నేర్చుకోవాలి. ఆమేన్. అప్పుడు మనం ఆత్మీయంగా ఏం చేస్తాము? ఎదుగుతూ ఉంటాం. నిర్జీవ క్రియలను తీసి ఏం వేస్తాము? పక్కకు పెట్టేస్తాం. సో ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారో, ఏది వస్తలేదో, మీది కోపమా, గర్వమా, ధనాపేక్షణ, ఏది నేత్రాశన, జీవోపడంబన, వీక్నెస్ ఏది, దాంతో ఫైట్ చేసుడు స్టార్ట్ చేయండి. ఆ సబ్జెక్ట్లో ఇంప్రూవ్మెంట్ చేయండి. మార్క్స్ ఎక్కువ తెచ్చుకోండి. దేవుణ్ణి అడగండి. లేకపోతే ఏమవుతుంది? లాస్ట్కి వస్తే ఫైనల్ ఎగ్జామ్స్లో మీ ప్లస్ పాయింట్లోనైతే పాస్ అవుతారు, కానీ మ్యాథ్స్లో మాత్రం ఏమవుతారు? ఫెయిల్ అయితే అన్నిట్లో ఫెయిల్ అయినట్టే కదా, అవునా కదా? సో మనం అలా పాడు చేసుకోవద్దు. మన సబ్జెక్ట్ స్టార్టింగ్ బాగుంటుంది, న్యూ ఇయర్లో బాగుంటుంది. దేవుడు మనకి ఇచ్చిన అట్లీస్ట్ రిమైనింగ్ లైఫ్లోనైనా, రిమైనింగ్ సంవత్సరాలనైనా, ప్రభువా మేము పాపంతో పోరాడుటకు మాకు నేర్పించు, మిమ్మల్ని చూసి మేము పాపంతో పోరాడుటకు నేర్చుకుంటకు సహాయం దయచేయండి అని మనం ప్రార్థన చేసుకుందామండి. ప్రభు పేరట అందరికీ వందనాలు.